రైట్. సహజంగా సినిమాలు రిలీజ్ అయిన తర్వాతో, లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనో, లేదంటేనేమో ఇంకేదైనా ఒక ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినప్పుడు మాత్రమే వివాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ చాలా రేర్ కేసుల్లో సినిమా షూటింగ్ మొదలవ్వగానే ఆ పిక్ బయటకు సినిమాకి సంబంధించిన పిక్ బయటికి రాగానే గొడవ జరగటం మాత్రం ఐ థింక్ చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలానే జరిగింది. 'ఎన్టీఆర్ త్రివిక్రమ్' సినిమా ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్నటువంటి సినిమా. గతంలో 'ఎన్టీఆర్ త్రివిక్రమ్' శ్రీనివాస్ కాంబినేషన్‌లో 'అరవింద్ సమేత' వచ్చింది. అదే ప్రొడ్యూసర్ చిన్నబాబు ఏదైతే రాధాకృష్ణ అని అంటారో చిన్నబాబు హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పైన ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చాలా సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు. గతంలో 'అరవింద్ సమేత' కూడా ప్రొడ్యూస్ చేశారు. అది మంచి విజయవంతంగా ఆడింది. ఆ తర్వాత మళ్ళా త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ కలిసి ఒక కాంబోలో సినిమా రాబోతూ ఉంది. ఆ సినిమా సంబంధించి ఇంకా టైటిల్ అనౌన్స్ కాలేదు. జస్ట్ ఆ టైటిల్ సినిమా నేపథ్యం గురించి చెప్తూ ఒక చిన్న పిక్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ అని వదిలారు. మేబీ సినిమా టైటిల్ ఏదైనా మేబీ వర్కింగ్ టైటిల్ ఏదో అనుకుంటారు. బట్ టైటిల్ కన్ఫర్మ్ చేయడానికి టైం పట్టుద్ది. సో, ఈ సినిమా టైటిల్ ఇది రాగానే అంటే ఈ పోస్టర్ రాగానే గొడవ జరిగింది. ఎక్కడ జరిగింది? తమిళనాడులో గొడవ జరిగింది. తమిళనాడులో ఒక వ్యక్తి చాలా పెద్ద ఎత్తున దీన్ని అపోజ్ చేస్తున్నాడు. అసలు ఎందుకు అపోజ్ చేస్తున్నాడు? ఎందుకు గొడవ వచ్చిందనే అంశాలు మనం తెలుసుకునే ముందు ఆ క్యాండిడేట్ ఎవరో చూద్దాం ముందు అసలు ఎవరు అపోజ్ చేస్తున్నారు? ఏంటి? ఎందుకు అపోజ్ చేస్తున్నారు అనేది. సీమాన్ అంటే ఇతని పేరు సీమాన్. ఎన్టీకే చీఫ్ అంటే తమిళనాడులో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలలో ఒక పొలిటికల్ పార్టీ ఎన్టీకే. నామ్ తమిళర్ కట్చి. అంటే మేము తమిళ్ పార్టీ అన్నట్లుగా తెలుగులో మీనింగ్ ఉంటుంది. మేమంతా తమిళుల పార్టీ అనేది. ఇతను సీమన్. ఇతను బాగా అపోజ్ చేస్తున్నాడు ఆ సినిమాని. వీళ్ళిద్దరి కామన్. మీరు ఆ సినిమాని గనక ఇట్లా చేస్తే మాత్రం ఒప్పుకోరు. ఇతని అబ్జెక్షన్ ఏంటి మెయిన్‌గా? ఇతని అబ్జెక్షన్ ఏందంటే ఆ టైటిల్ ఏదైతే పోస్టర్‌లో భాగంగా ఇచ్చారు ఒక వెపన్ లాగా అంటే దాన్నేమంటాం మనం సుబ్రహ్మణ్యం స్వామి చేతిలో ఉండేటువంటి ఆయుధంలాగా దాన్ని పోలి ఉంటుంది కాబట్టి, అది దాంతో పాటుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో నాగవంశీ, సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరు. అంటే ఈ సినిమా 'ఎన్టీఆర్ త్రివిక్రమ్' సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు కొడుకే ఇది అవుతారు నాగవంశీ. అందుకే బాబాయ్, బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు. చిన్నబాబుని అంటే సినిమా ప్రొడ్యూసర్‌ని. సో, ఆల్‌మోస్ట్ సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ 2 గూడా ఆల్‌మోస్ట్ సేమ్ బ్యానర్, హోమ్ బ్యానర్ అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మంచి టాప్ సినిమాలు తీసింది. అండ్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కూడా చాలా అంటే చాలా పెద్ద సినిమాలు తీసింది. పెద్ద బలమైన సినిమాలు తీసింది. జస్ట్ లైక్ 'అరవింద్ సమేత' కావచ్చు, మన 'అజ్ఞాతవాసి' కావచ్చు, 'జులై' కావచ్చు, 'అలవైకుంఠపురంలో' కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద సినిమాలు తీశారు. చిన్నబాబు ప్రొడ్యూసర్ పేరు చిన్నబాబు. ఆళ్ళ తమ్ముడు కొడుకు ఈ నాగవంశీ సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిది హోమ్ బ్యానర్ కాబట్టి అంటే ఇద్దరు బాబాయ్, అబ్బాయి కాబట్టి ఇక సేమ్ అనుకోవచ్చు. ఇద్దరు ఆయన మెసేజ్ ఆయన పెట్టినట్టుగా అనుకోవచ్చు. ఆయన పెట్టిన మెసేజ్ ఒకసారి చూద్దాం. నాగవంశీ పెట్టిన సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ అధినేత ఎవరైతే ఉన్నారో అదే 'ఎన్టీఆర్ త్రివిక్రమ్' సినిమా ప్రొడ్యూసర్ యొక్క తమ్ముడు కొడుకు అవుతారు. నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ఈయన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద చాలా సినిమాలు తీశారు. విజయవంతమైన సినిమాలు తీశారు. ఆయన జనరల్‌గా ప్రెస్ మీట్‌లో, మీటింగ్‌లో ఏదైనా సినిమా ఫంక్షన్‌లో మాట్లాడినా కూడా గొడవ అవుతూ ఉంటది. ఎందుకంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఏదుంటే అది మొఖాన మాట్లాడేస్తూ ఉంటారు. దాన్ని ముందు వెనక ఆలోచించరు. దానికి ఏమనిపిస్తే అది మాట్లాడుతా ఉంటారు. సో, అట్లా చాలా విధంగా ఆయన ట్రోల్ కూడా అయ్యాడు. బాగా పెద్ద ఎత్తున ట్రోల్ కూడా అయ్యాడు. సో, ఆ సినిమా ఎప్పుడైతే అనుకోని ఒక టైటిల్ అనుకున్నారో కథ నేపథ్యం అనుకోని ఒక టైటిల్ అనుకోని ఒక పిక్‌ని రిలీజ్ చేశారు. ఆ పిక్ ఇది. ఆ పిక్‌ని ట్యాగ్ చేస్తూ ఇది రాసాడు. బోర్న్ ఇన్ నార్త్, ఫోర్జ్డ్ ఇన్ హార్ట్‌ల్యాండ్, వర్షిప్డ్ ఇన్ సౌత్. నౌ ఎ టేల్ డెస్టిన్డ్ టు బిలాంగ్ టు ద యూనివర్స్. అంటే ఈ సినిమా ఇతివృత్తాన్ని చెబుతూ ఓ 3 లైన్‌లు రాసాడు. ఆ 3 లైన్‌లే ఇప్పుడు గొడవకు కారణం. ఆ 3 లైన్‌ల మీదే పర్టిక్యులర్‌గా ఫస్ట్ లైన్ మీద చాలా అంటే ఆ సీమన్ అని ఎవరైతే ఉన్నారో ఎన్టీకే చీఫ్ పార్టీ అధినేత సీమన్ ఎవరైతే ఉన్నారో అతను చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఈ సినిమా రిలీజ్ చేస్తే మాత్రం మొత్తం తమిళ్, తెలుగులో 2 రాష్ట్రాల్లో దాన్ని రిలీజ్ ఆపేయాల్సిందే. ఎందుకంటే తాను చెప్పిన చేంజెస్ ఏదైతే తన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో, ఆ అభ్యంతరాలు మాత్రం పరిగణనలోకి తీసుకొని చేంజెస్ చేయకపోతే సినిమాని తమిళంలో ఆడనేమో, తెలుగులో కూడా ఆడనేమో రిలీజ్‌ని అడ్డుకుంటామని ఒక హెచ్చరిక చేశాడు. సో, ఆ బోర్న్ ఇన్ నార్త్ అంటే ఉత్తర భారతంలో పుట్టింది. అంటే ఈ సినిమా నేపథ్యాన్ని, కథ నేపథ్యాన్ని చెప్తూ ఉత్తర భారతంలో పుట్టారు. ఫోర్జ్డ్ ఇన్ ది హార్ట్‌ల్యాండ్. ఫోర్జ్డ్ అంటే రూపాంతరం చెందటం లేదా పరిణితి చెందటం అని అంటారు. తీర్చిదిద్దబడటం అని కూడా అంటూ ఉంటారు. హార్ట్‌ల్యాండ్ అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్‌లో మధ్య భారతంలో అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఏదైతే మధ్యలో మిడిల్‌లో ఉంటాయో దాన్ని కోట్ చేస్తున్నాడు. వర్షిప్డ్ ఇన్ ది సౌత్. సౌత్ భాగంలో దక్షిణ భారతంలో ఒక పెద్ద దేవుడిగా అవతరించారు అని ప్రాస్పెక్ట్ నేమిస్తూ నౌ ఎ టేల్ డెస్టిన్డ్ టు బిలాంగ్ టు ద యూనివర్సిటీ. ఆ కథ ఇప్పుడు ప్రపంచం మొత్తానికి చేరబోయే కథ
అని పెట్టాడు. ఈ 4 లైన్లు పెట్టి ఈ పోస్టర్ అటాచ్ చేశాడు. ఈ పోస్టర్‌తోనే దీని గొడవ మొత్తం కూడా మొదలైంది. ఆ ఫస్ట్ లైన్ బార్న్ ఇన్ నార్త్ అని ఏదైతే ఉందో, బార్న్ ఇన్ నార్త్ అనేది, దాన్ని ఈ సీమన్ అనే వ్యక్తి చాలా భయంకరంగా అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎన్టీఆర్ కుమారస్వామి ప్రతిరూపంలాగా ది గాడ్ ఆఫ్ వార్ ప్రతిరూపంలాగా డిజైన్ చేశారనమాట. అంటే ఇది సినిమా ప్రొడ్యూసర్ సంస్థ చేసింది కాదు. ఫ్యాన్ మేడ్ జనరల్‌గానే ఒకటి ఏదైనా రాగానే దాన్ని వీళ్ళు ఫ్యాన్స్ గాని ఏదన్నా మేకప్ చేస్తున్నారు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఏఐ ద్వారా గాని ఏదో ఒకటి ఇచ్చేసి ఇట్లా సర్క్యులేట్ అవుతూ ఉంది. ఇక్కడ ఎన్టీఆర్ త్రివిక్రమ్ అని చెప్పేసి పెట్టి సుబ్రహ్మణ్య స్వామి అవతారంలో ఎన్టీఆర్ ఉంటే ఎలా ఉంటుందని రిలీజ్ చేశారు. ఇదొకటి. ఇప్పుడు ఈ సీమన్ ఏమంటాడంటే, మురుగన్ అనే వ్యక్తి అంటే సుబ్రహ్మణ్య స్వామి అనే వ్యక్తి తమిళ సంస్కృతి, తమిళ కల్చర్‌తో ఆయన ముడిపడి ఉన్నది. బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. మీరు ఆయన్ని తీసుకెళ్ళి నార్త్‌లో పుట్టాడని, ఉత్తర భారతదేశంలో పుట్టాడని ఎలా చెప్తారు? అది మా తమిళనాడు సొంతము. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలాగా ఆ స్టేట్మెంట్ ఉంది. అది తీసేయాలి. ఎలా మీరు ఆ విధంగా బార్న్ ఇన్ నార్త్ అని పెడతారు? ఆయన సౌత్‌కి, తమిళనాడుకి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి మేము మురుగనని పిలుచుకుంటా ఉంటాము. ఆయన 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 సంస్కృతి కావచ్చు, ఆయన కల్చర్ మొత్తం కూడా తమిళనాడు నేపథ్యంతో ముడిపడి ఉందని చాలా బలంగా చెప్తూ ఉన్నాడు. మీరు మార్చుకోకపోతే మాత్రం సినిమాని రిలీజ్ చేయమని ఈ సీమన్ చెప్తూ ఉంటారు. నిజానికి ఈ సీమను 2010లో పార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5, 6 ఎలక్షన్స్ కంటెస్ట్ చేశాడు. ఎందులో కూడా ఒక మినిమం ఒక 2-3% ఓట్లు మినహాయించి ఎప్పుడు కూడా గెలవలేదు. ఏమాత్రం ప్రభావం చూపించలేదు. కొంతమేరకు ఆయన కంటెస్ట్ చేసిన నియోజకవర్గంలో మాత్రం డిపాజిట్ వచ్చింది. మిగతా అన్ని ప్రాంతాల్లో ఆయన పార్టీ పెట్టినటువంటి ఆయన నిలబెట్టినటువంటి అభ్యర్థులు మొత్తం కూడా డిపాజిట్లు కోల్పోయారు. అది పొలిటికల్ యాంగిల్. కానీ ఈయన సరే మరి ఎట్లా మరి ఏదో కానీ మొత్తానికైతే అంత నిజానికి ప్రజాదరణ పెద్దగా లేకపోతే జనాలు లెక్క చేయరు. బట్ సంహవ్ అయినప్పటికి కూడా ఎన్టీకే చీఫ్ నామ్ తమిళర్ కచ్చి పార్టీ రూపంలో కాస్త హడావుడైతే చేస్తాడు. ఎలక్షన్స్ అప్పుడు కానీ, లేదంటే వాటికి వీటికి ఏదైనా ఫంక్షన్స్ కానీ అటెండ్ అయినప్పుడు కానీ, ఏదైనా మీటింగ్లకి అలవాటు మాత్రం హడావుడైతే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇతనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మీరు అది మార్చుకోండి, ఆ స్టేట్మెంట్ తీసేసేయండి. బార్న్ ఇన్ నార్త్ ఏంటి, ఇది తమిళనాడు చెందినటువంటి వ్యక్తి, తమిళనాడుకు ఆరాధ్య దైవం ఆయన, మురుగన్గా మేము కొలుచుకుంటాం. నిజానికి ఆయన కార్తికేయ అని పిలుచుకుంటారు, స్కందాన్ని కూడా పిలుచుకుంటారు. బట్ వాళ్ళు ఎక్కువగా తమిళనాడు మురుగన్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఏంటంటే ఆయన నాగవంశీ పెట్టిన స్టేట్మెంట్ ఉద్దేశం ఏంటంటే, బార్న్ ఇన్ నార్త్ అంటే హిమాలయస్ని టచ్ చేస్తా, అంటే శివుడు నెలకొనేది, అంటే ఆయన ప్రస్థానం కావచ్చు, లేదంటే ఆయన అక్కడ ఉండే అటువైపు హిమాలయాల పర్వతాలకు లింక్ అయి ఉంటుంది కాబట్టి శివపుత్రుడు కాబట్టి ఈయన ఈ సుబ్రహ్మణ్య స్వామి అనే అతను. సో ఆబ్వియస్గా నార్త్ అని ఆయన మెన్షన్ చేశాడు. నార్త్, బార్న్ ఇన్ నార్త్, ఫోర్జ్డ్ ఇన్ మిడిల్, అంటే హార్ట్లాండ్ ఇన్ ద మీన్స్ మిడిల్ అని అర్థం. వర్షిప్డ్ ఇన్ సౌత్ అని పెట్టాడు. ఆ స్టేట్మెంట్ మాత్రం అత్యంత హేయమైంది. ఆ స్టేట్మెంట్ కుదరదు. మీరు మా దేవుడు, మాకు సంబంధించిన దేవుడిని మీరు ఏ విధంగా, అంటే ఆ చరిత్రని మొత్తం కూడా చెరిపేసేలాగా, దాన్ని తమిళ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా, ఆధ్యాత్మిక భావన మొత్తం కూడా దెబ్బతినేలా మీరు మొత్తం ఇతివృత్తాన్ని మార్చేలా ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఒప్పుకోను అని అంటారు. సో అది మెయిన్ టాస్క్ కానీ ఫైట్ కానీ. అది నిజానికి ఆ సినిమా జస్ట్ పోస్టర్ మాత్రమే, నేపథ్యాన్ని చెప్తూ పోస్టర్ మాత్రం రిలీజ్ అయింది. ఆ నేపథ్యం, ఆ పోస్టర్ జస్ట్ అట్లా ఇది ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇతివృత్తం ఇలా ఉంటుందని చెప్పేసి ఆ 3 లైన్లు రాశాడు. ఆ 3 లైన్లో ఇది తప్పుడుతున్నారు ఎక్కువగా. ఈ బార్న్ ఇన్ నార్త్ అనే దాన్ని పూర్తిగా ఆ సీమన్ అనే వ్యక్తి అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జెక్షన్ బాగా సివియర్గా అబ్జెక్ట్ చేస్తున్నారు. మీరు అది మార్చుకోండి, మీరు తమిళ చరిత్ర మార్చేలాగా మురుగన్తో మాకున్నటువంటి ఏదైతే దైవం కంటే ఎక్కువగా పూజిస్తూ ఉంటాం, ఆ కల్చర్తో ఆయన ముడిపడి ఉన్న వ్యక్తి, అటువంటి దేవుణ్ణి మీరు ఏ విధంగా అక్కడ నార్త్లో పుట్టారని చెప్తారని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. ఒకసారి చూడండి, మనం ఇక్కడ ఈ రెండు నిజానికి ఇక్కడ మురుగన్ అని కానీ, లేదంటే అయ్యప్ప స్వామి అని కానీ, లేదంటే ఆ స్వామి మురుగన్ అవతారంలో ఎన్టీఆర్ ఫోటో రిలీజ్ చేయలేదు. కేవలం ఇది మాత్రం రిలీజ్ చేశాడు. ఈ 2 ఫోటోలు కొంచెం చూడండి. ఇది ఒరిజినల్గా సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉండేటువంటి ఆయుధం అనుకోవచ్చు, లేదంటే ఒక ఆభరణం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. దీన్ని పోలి ఉంది కాబట్టి సేమ్ ఆల్మోస్ట్ ఇలానే ఉందన్నట్టు ఒక కాంటెక్స్ట్లో జస్ట్ చూడండి, సేమ్ ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఎక్కడా కూడా మురుగన్ ప్రస్తావన, లేదంటే కార్తికేయుడు ప్రస్తావన, స్కంద అని కానీ, అంటే రకరకాల పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ పేర్లతో ఎక్కడ కూడా ఇక్కడ ఏం లేదు. కేవలం ఈ ఇమేజ్ని బట్టి ఇది ఒరిజినల్ స్వామి చేతిలో ఉండేటువంటి ఆభరణం కావచ్చు, ఆయుధం కావచ్చు, ఇది ఇలా ఉందని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయారు. ఇది తప్పు, మీరు ఈ విధంగా
మురుగన్ని ఈ విధంగా మీరు తప్పుగా చిత్రీకరిస్తున్నారు. అసలు ఆ స్టేట్మెంట్ కూడా తప్పని ఆ సీమన్ అనే వ్యక్తి చాలా బలంగా వాదిస్తూ ఉన్నాడు. ఇది గొడవ మొత్తానికి కారణం. విచిత్రం ఏందంటే దీనికి టైటిల్ ఇప్పటివరకు పెట్టలేదు. కనీసం పూజా కార్యక్రమాలు జరిగిన మేబీ పూజా కార్యక్రమాలు జరిగుండొచ్చు మేబీ ప్రాబబ్లీ. అది బయటికి రాలేదేమోలే గానీ. బట్ ఏమి జరగకుండానే ఇంత గొడవ చేసి సీమన్ నానా హడావుడి చేస్తున్నాడు. ఎన్‌డీకే చీఫ్ సీమన్ అనే వ్యక్తి. ఆయన్ని తప్పుపట్టే వాళ్ళున్నారు. ఎందులో తప్పే ఇప్పుడు దేవుడు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు గదా! ఆయన రూట్స్ ఎక్కడ, ఆయన ఎక్కడ అంటే చరిత్ర ఏం చెప్తుంది, పురాణాలు ఏం చెప్తున్నాయి అయన్నీ కూడా చూసుకొని అది పెట్టారు. ఈ స్టేట్మెంట్‌ని సమర్థించే వాళ్ళు చాలామందున్నారు. అట్ ది సేమ్ టైమ్ ఆ ఎన్‌టీకే చీఫ్ ఎవరైతే ఉన్నారో, ఆ సీమన్ చెప్పే వాదన కూడా చాలా బలంగా చెప్తున్నారు. నిజమే కదా! అని డిఫెన్స్‌లో పడుతున్నారు. సో, ఈ గొడవ నేపథ్యంలో ఇప్పుడు హాట్‌గా మారింది. అంటే ఇంక సినిమా షూటింగు హడావిడి మేబీ ప్రశాంత్ నీల్ సినిమాతో ఆయన బిజీగా ఉన్నట్టున్నాడు. ఇది కూడా షూటింగ్ మొదలైనట్టుంది గానీ, బట్ ఇంకా అంత పేస్ అందుకోలేదు. షూటింగ్ పేస్ ఇంకా అందుకోలేదు. ఈ లోపులోనే గొడవ అయ్యి రచ్చ అవుతుంది. ఇది గొడవ కారణం. గత కొన్ని రోజులుగా అంటే 4, 5 రోజులుగా నానా హడావుడి ఈవెన్ నేషనల్ ఛానెల్స్‌లో కూడా ఇది డిబేట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి ఇప్పటివరకైతే ఎన్టీఆర్ మాట్లాడలేదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడలేదు. ఈవెన్ ఈ స్టేట్మెంట్ పెట్టిన ప్రొడ్యూసర్ నాగవంశి కూడా ఎటువంటి మాటలు ఇప్పటివరకైతే అధికారికంగా మాట్లాడలేదు. బట్ సీమన్ మాత్రం ట్వీట్ ద్వారా లేదంటేనేమో తన ఏదైతే ఉందో తన పార్టీ తాలూకా ఏదైనా లెటర్ ఏదో ఉంటే ఆ లెటర్ హెడ్ మీద గానీ ఈ విధంగా మీరు ఈ విధంగా తమిళ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా తమిళ సంస్కృతి కల్చర్‌లో భాగమైనటువంటి దేవుడిని మీరు ఈ విధంగా వేరే చోట పుట్టాడని చెప్తూ వేరే ప్రాంతానికి పరిమితం చేసేలా మాట్లాడితే మాత్రం ఒప్పుకునేది లేదు. మీరు కరెక్ట్ చేసుకోండి. పూర్తిగా కరెక్ట్ చేసుకొని మాకు చూపించిన తర్వాతే సినిమా రిలీజ్‌కి అంగీకరిస్తాం. లేదంటే తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో ఆడనివ్వం. ఈవెన్ తెలుగులో కూడా టాలీవుడ్‌లో కూడా మేము అడ్డుకుంటామని చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ సీమన్. సో, ఈ సీమన్‌ని దీనికి మరి ఆ ప్రొడ్యూసర్ తాలూకా ఏదన్నా మాట్లాడి ఓపెన్‌గా చెప్తారా? అసలు మీకున్న అభ్యంతరం ఆ ఒక్క లైన్‌తోనేనా? లేదంటే సినిమా గూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉందా ఏంటి అనేది ఇవన్నీ గూడా తేలాల్సిన అవసరం ఉంది. సో, ఈ సీమన్ ఇప్పుడు వీళ్ళిద్దరిని అపోజ్ చేస్తున్నాడు. అంటే ఆ తెరకెక్కిచ్చే సినిమా కథని మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. మీరు ఏది పడితే అది పెట్టి స్టేట్మెంట్ చేస్తా అంటే ఒప్పుకోమని చెప్పేసి అంటూ ఉన్నారు. సో, ఇది చూడాలి మరి ఏమవుద్ది? ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? ఆ ప్రొడ్యూసర్ గావచ్చు, లేదంటేనేమో త్రివిక్రమ్ ఏమైనా మాట్లాడతాడా? ఎన్టీఆర్ ఏమైనా మాట్లాడతారా అండి? ఎందుకంటే కొంత ఇంపాక్ట్ ఉన్నటువంటి వ్యక్తే. అంటే ఎలక్షన్స్‌లో గెలవకపోయినప్పటికి కూడా కొంత తమిళనాడులో ప్రభావం చూపించగలిగే వ్యక్తి మాత్రం అనుకోవచ్చు. కొంత మేరకు మాత్రమే. సో, చూడాలి మరి ఏమవుతుందనేది మనకి మున్ముందు తెలిసే అవకాశం ఉంది.